చట్నీ చేసుకోవాలనిపించిందండి. అదే పచ్చడి, బెండకాయ పచ్చడి చేసుకోవాలనిపించింది. వాటికి ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి దోరగా ఏగనిస్తున్నాను. బాండీలో వేసుకుని సిమ్లో పెట్టుకోవాలండి. ఇట్లా దోరగా ఏగనిద్దాము. మనం ఎప్పుడు పల్లీ చట్నీ, పుట్నాల పప్పు చట్నీ, కొబ్బరి చట్నీ ఆ 3 తిని బోరు కొడుతుంది కదా. చక్కగా డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేయండి. టిఫిన్లోకి బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. ఈ విధంగా వేపుకొని పక్కన పెట్టుకున్నాము. అవి చల్లారేలోపు మనం బెండకాయలు కడిగి ఆరనిచ్చానండి. ఇప్పుడు 2 అంగుళాల సైజు ముక్కలు కట్ చేసుకుందాము. ఈ విధంగా వడ్లు తీసేసి ఇలా 2 అంగుళాల సైజు ముక్కలు కోసుకుందామండి. అదేవిధంగా టమాటాలు కూడా మనం కడిగి చక్కగా ఇట్లా ముక్కలు తరుక్కుందామండి. ముక్కలు తరుక్కుని పక్కన పెట్టుకోవాలి. ఏ బాండీ అయితే